హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 9 లో ఉన్నటువంటి కాకతీయ టొయాటో షోరూమ్ కి వచ్చేసామండి. సో టొయాటో కార్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టొయాటో కార్స్ ఆ బ్రాండ్ లో ఉండేటటువంటి ఆ కార్లు కానీ ఆ మోడల్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఫ్యూచర్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. సో ఈ రోజు మనం ఖమ్మం షోరూమ్ లో ఉన్నటువంటి ఈ టొయాటో కార్ల గురించి వాళ్ళ బ్రాండ్స్ వాటి ఫ్యూచర్స్ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోలేకపోతున్నాం. సో లెట్స్ కమ్. సో మనమైతే ఈ రోజు ఖమ్మంలోని కాకతీయ టొయాటోలో ఉన్నామండి. సో ఇక్కడ కార్ చూస్తున్నారు కదా, హైరైడర్ కార్ అయితే చాలా బాగుంది అనమాట. సో దీని ఫ్యూచర్స్ ఏంటి అసలు, అంటే దీని స్పెషాలిటీ ఏంటి, దీని కాస్ట్ ఎంత అంటే దీనికి డిస్కౌంట్ ప్రెసెంట్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్యూచర్స్ ఏంటండి, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి హైరైడర్ వెహికల్. దీంట్లో మీకు మొత్తం 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ నియో డ్రైవ్ అంటే ఓన్లీ రన్నింగ్ విత్ పెట్రోల్ అండ్ ఆల్సో హైబ్రిడ్ కూడా ఉంటుంది. హైబ్రిడ్ అంటే మీకు వచ్చేసి పెట్రోల్ కమ్ బ్యాటరీ. సో మీకు దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే లైక్ ఇట్స్ వచ్చి దీని లెంత్ వచ్చేసి మీకు 4365 mm ఉంటుంది అండ్ దీని విడ్త్ వచ్చేసరికి మీకు 1795 mm ఉంటుంది. హైట్ వచ్చేసరికి మీకు 1645 ఉంటుంది. అండ్ ఆల్సో ఇది ఎస్యూవీ కాబట్టి మీకు ఎస్యూవీలో వచ్చేసి మీకు దీని వీల్ బేస్ వచ్చేసి 2600 ఉంటుంది అండ్ ఆల్సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 210 mm ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేసి 1.5 cc ఉంటుంది అండ్ దీంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ లైక్ పెట్రోల్ అండ్ ఆల్సో హైబ్రిడ్ వెహికల్. సో దీంట్లో మీకు పవర్ వచ్చేసరికి 75.6 kilowatts వస్తుంది అండ్ ఆల్సో మీకు టార్క్ వచ్చేసరికి 136.8 Nm ఉంటుంది అండ్ యూ కెన్ క్లెయిమ్ అప్ టు 21.11 మైలేజ్ వస్తుంది పెట్రోల్ వేరియంట్ అయితే. అదే హైబ్రిడ్ వేరియంట్ అయితే మీకు 27.97 మైలేజ్ అనేది మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ దీంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు బేసిక్ నుంచి మనకి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఆల్సో హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. సో దీనివల్ల మీకు సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ మీకు ఎక్స్టీరియర్ వస్తే కనుక మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. మీకు నెక్స్ట్ వచ్చేసరికి మీకు సైడ్ R17 టైర్స్ విత్ డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆటో ORVMs వస్తాయి. నెక్స్ట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా మీకు ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తాం. మీకు రిఫ్లెక్టర్స్ కూడా ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ మీకు వెనకాల రేర్ వైపర్ అండ్ ఆల్సో మీకు ఇది టాప్ ఎండ్ కాబట్టి దీనికి మీకు 360 degrees కెమెరా ఉంటుంది అండ్ ఆల్సో పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. పవర్ స్టీరింగ్ విత్ ఆల్ ఆటో కంట్రోల్స్ వస్తాయి. మీకు 9 inches టచ్ వస్తుంది విత్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది. 4 స్పీకర్స్ అండ్ 2 tweeters వస్తాయి అండ్ విత్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు హ్యాండ్ రెస్ట్ బేసిక్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నాము. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ మీకు బేసిక్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ మీకు టాప్ ఎండ్ వస్తే కనుక ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ వస్తుంది. మీకు ఆటో ORVMs మనము టాప్ ఎండ్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ మీకు వెనకాల వెళ్తే కనుక రేర్ ఏసీ విత్ 2 USB పోర్ట్స్ వస్తాయి. ఒకటి USB వస్తుంది, ఒకటి C టైప్ పోర్ట్ కూడా వస్తుంది. మనకి దీంట్లో వచ్చేసరికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుంది, మనం బేసిక్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి టాప్ ఎండ్ కి మనము హెడ్-అప్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నాము విచ్ ఇంక్లూడ్స్ మనకి ఏదైతే ఇన్ఫోర్మెంట్ లో కనిపిస్తుందో అది మొత్తం మీకు హెడ్-అప్ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది విచ్ ఈస్ విజిబుల్ టు డ్రైవర్ ఓన్లీ. నెక్స్ట్ మీకు దీంట్లో టాప్ ఎండ్ లో లెదర్ సీట్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ టు వెంటిలేషన్ సీట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన బేసిక్ నుంచి ఆటో ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ పోలన్ ఫిల్టర్స్. దీంట్లో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ ఈజీ డ్రైవ్. నెక్స్ట్ దీంట్లో మనకి జనరల్ గా పెట్రోల్ వేరియంట్ లో అయితే కనుక మనకి 4 వేరియంట్స్ ఉంటాయి. దాంట్లో మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. దాంట్లో మనం ESG అండ్ V అంటాము. దాంట్లో మాన్యువల్ ఉంటుంది. SGV లో మనకు ఆటోమేటిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో మీకు హైబ్రిడ్ టెక్నాలజీలో ఓన్లీ 3 వేరియంట్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఆటోమేటిక్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉండదు. SG అండ్ V ఉంటుంది. దీంట్లో మీకు వచ్చే కలర్స్ వచ్చేసి వైట్, సిల్వర్, రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ వస్తుంది, గ్రే అండ్ బ్లాక్ కలర్ వస్తుంది. మీకు మనకి దీంట్లో పెట్రోల్ వేరియంట్ వచ్చేసి 10,94,800 నుంచి స్టార్ట్ అయ్యి 18,47,900 వరకు ఎండ్ అవుతుంది. ఇట్స్ పెట్రోల్ వేరియంట్ వరకు. మనకి హైబ్రిడ్ వేరియంట్ లో వచ్చేసే వరకు ఎక్స్షోరూమ్ 1645,700 నుంచి 1976,300 వరకు మనకి ప్రైస్ రేంజెస్ ఉంటాయి. దీంట్లో మనకి CNG కూడా అవైలబుల్ ఉంది, S వేరియంట్ అండ్ G వేరియంట్. సో చూసారు కదండి హైరైడర్ వెహికల్స్ కి ఫ్యూచర్స్ కానీ అందులో ఉన్నటువంటి స్పెషాలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో కాకతీయ టొయాటో మనకి శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 9 లో ఉంటుంది ఖమ్మం. ఈ హైరైడర్ వెహికల్ వచ్చేసి ఎస్పెషల్లీ ద మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి పెట్రోల్ వచ్చేసి నియర్లీ 21 kilometers వస్తుంది అండ్ దాంతో పాటు హైబ్రిడ్ వస్తుంది. దాంట్లో అయితే దగ్గర 27 kilometers వరకు కూడా మైలేజ్ ఇస్తుందని చెప్తారు. ఇంత మంచి ఫ్యూచర్స్ ఉంది, ఇంత బెస్ట్ మైలేజ్ ఇస్తున్న వెహికల్ ఏదైనా ఉంది అంటే మన కాకతీయ టొయాటోలో ఉన్నటువంటి హైరైడర్ వెహికల్ అండి.
ఎవరు కూడా ఎంత మంచి ఆఫర్స్ అండ్ దీని మీద ఉన్నటువంటి ఆఫర్స్ కానీ ఏవైతే వాళ్ళు బోనస్ లో ఇస్తున్నారో అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కస్టమర్స్ రివ్యూస్ కూడా ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వాళ్ళ రివ్యూస్ కూడా వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై గా ఉన్నారు. సో లోకల్ కావచ్చు లేదంటే మనకి లాంగ్ వెళ్లే వాళ్ళకి కూడా కావచ్చు. సో ఇది ఇచ్చేటటువంటి మైలేజ్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ అండ్ కలర్స్ ఎవరైతే కూడా సూపర్ ఉన్నాయి. సో కాకతీయ టొయాటో మన ఖమ్మం శ్రీనగర్ రోడ్ నెంబర్ 9 లో ఉంది. రండి, విజిట్ చేయండి, కార్ ని తీసుకొని వెళ్ళిపోండి.